నమస్తే, వెల్కమ్ టు వన్ తెలుగు టీవీ 6/24 హెడ్లైన్స్. టాలీవుడ్ ఏపీకి తరలి రావాలి, డిప్యూటీ సీఎం పవన్. ఏపీలో మరోసారి భూ ప్రకంపనలు, భయంతో రోడ్లపైకి జనం పరుగులు. లోక్సభ ఘటనపై జయా బచ్చన్ హాట్ కామెంట్స్. బీజేపీ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని వ్యాఖ్య. 5 ఏళ్ల రాక్షస పాలనపై రాజీలేని పోరాటం చేశాం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి. హోంగార్డుల వేతనం పెంచాలి, జీవన్ రెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భూభారతి చట్టం మాకు రెఫరెండం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ప్రభుత్వం ధరణికి తూట్లు పొడుస్తుంది, కవిత. హైడ్రాకు త్వరలోనే నిబంధనలు, శ్రీధర్ బాబు. గతంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు, జూపల్లి. అప్పట్లో రుణమాఫీ కాదు, వడ్డీ మాఫీనే, మంత్రి సీతక్క. అవాస్తవాలతో నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు, సినీ నటుడు అల్లు అర్జున్. ప్రపంచానికే నైపుణ్య రాజధాని భారత్, కువైట్లో ప్రధాని నరేంద్ర మోదీ. మహిళల ఆసియా కప్ విజేత భారత్, ఫైనల్లో బంగ్లాదేశ్ చిత్తు. అధికారంలో ఉంటే అబద్ధాలు నిజమవుతాయా, కేటీఆర్. కూటమి కక్ష సాధింపు, కేసుతో సంబంధం లేకున్నా నోటీసులు, మాజీ మంత్రి పేర్ని నాని. తెలంగాణలో బెనిఫిట్ షోలను అనుమతించబోం, రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. హైదరాబాద్ సహా 3 నగరాలకు ఫుల్ డిమాండ్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. కంటైనర్ ట్రక్కు కింద నలిగిన కారు, బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం, 6 మృతి. రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి, విమానాశ్రయం మూసివేత. రైతు భరోసా మార్గదర్శకాలు ఇంకా సిద్ధం కాలేదు, మంత్రి తుమ్మల. ఏఐ టెక్నాలజీతో గంటలోపే శ్రీవారి దర్శనం, టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు. పంజాబ్ లోని మొహాలీలో కుప్పకూలిన 3 అంతస్తుల బిల్డింగ్, 20 ఏళ్ల యువతి దుర్మరణం. ఎన్పీఏల పాపం యూపీఏది, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్.